సంకీర్తన హాస్పిటల్ హన్మకొండలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈ ట్రై సిటీస్ లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కానీ కూడా ప్రజల యొక్క వైద్య అవసరాలు పెరుగుతున్నాయి. సో పెరుగుతున్నటువంటి వైద్య అవసరాలకు అనుగుణంగా వైద్య సంస్థలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. సో అందరికీ కూడా అఫోర్డబుల్ రేట్స్ లో క్వాలిటీ సర్వీసెస్, నాణ్యమైనటువంటి సేవలు, తర్వాత అన్ని రకాల సదుపాయాలతో పేషెంట్ పూర్తిగా కోలుకోవడానికి కావలసినటువంటి సదుపాయాలతో ఇక్కడ అన్ని ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్, హై అండ్ ఓటీస్, వెంటిలేటర్, డయాలసిస్, సో అన్ని ఫెసిలిటీస్ తో హైదరాబాద్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు అన్ని కూడా మనం ఇక్కడే పూర్తిగా పేషెంట్ కి పూర్తిగా కేర్ ఇవ్వడానికి కావాల్సిన అన్ని సదుపాయాలతో మనం ఈరోజు ఈ హాస్పిటల్ ని హన్మకొండ మిడిల్ లో స్టార్ట్ చేస్తున్నాం, సెంటర్ లో. సో ట్రై సిటీస్ కి, తర్వాత వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనము ఇక్కడ సంకీర్తన హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం. సో నేను డాక్టర్ అమర్నాథ్, సీనియర్ జనరల్ సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, గ్యాస్ట్రో సర్జన్. సో 17 సంవత్సరాల అనుభవంతో ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, శ్రీనివాస్ సార్. తర్వాత డాక్టర్ స్ఫూర్తి మేడం, గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సీనియర్. తర్వాత డాక్టర్ సాయి కిరణ్, న్యూరో సర్జన్. అన్ని రకాలైనటువంటి స్పైన్, బ్రెయిన్, అన్ని రకాలైనటువంటి సర్జరీలు అన్ని ఇక్కడ జరుగుతాయి. డాక్టర్ యాకూబ్, ఆయన అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. సో డెంటల్ సర్జన్ డాక్టర్ అర్చన. తర్వాత అన్ని ఫెసిలిటీస్, నెఫ్రాలజీ, మిగతా అందరూ కూడా విజిటింగ్ కన్సల్టెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. నెఫ్రాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, అన్ని కూడా ట్రామా, అన్నిటికీ కూడా ఒకటే రూఫ్ లో మనకు పూర్తిగా పేషెంట్ కి పూర్తిగా బాగా అయ్యేదానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ని యొక్క ఆశీస్సులో మాకు అవసరం. సో ఈ రకంగా అందరూ ముందుకెళ్దామని నేను మిమ్మల్ని అందరినీ కూడా, ప్రత్యేకంగా మీడియా మిత్రులు అందరూ కూడా ఇంతమంది వచ్చి మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చారు. ధన్యవాదాలు. వరంగల్కి వచ్చిన మొట్టమొదటి డాక్టర్ నేను క్రిటికల్ కేర్ స్పెషాలిటీలో. ఐసీయూ కానీ, వెంటిలేటర్ కానీ, డ్రామా కానీ, షాక్ లో ఉన్నా కానీ ఆ పేషెంట్ మన దగ్గర బాగు కాకపోతే ఇంకెక్కడ కూడా కాలేదు అన్న అన్ని ఫెసిలిటీస్ తోని, అన్ని సదుపాయాలతో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మేము ఇంతకు ముందు కూడా వేరే వేరే హాస్పిటల్లో చేసాము, హైదరాబాద్ లో కానీ, ఉస్మానియా, బాంబే, సేవ చేస్తున్నాము. అక్కడ మంచి పేరు రావడంతోనే మేము ఇంకా మా వైద్య సేవలు అందిద్దామని ఇంకో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం.